హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా, యూబర్, ర్యాపిడో అనే క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఈ వీడియోలో వచ్చేసి మనము క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా, పర్ డే మనకి ఎంత నడుస్తుందా, పర్ మంత్ అనేది ఎంత నడుస్తుందా అనేది మీకు లైవ్లో డ్యూటీ చేసి మరీ చూపిస్తాను. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరన్నా ఈ ఫీల్డ్లోకి రావాలి, కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అనేది తప్పనిసరిగానే యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఈ డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందైతే మీరైతే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి కూడా లైక్ చేయండి. అందరూ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ వీడియో అయితే లైక్ ఎవరు చేయట్లేదు. ఓకే, మరి అయితే ఇప్పుడైతే మనం అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 29 మే, థర్స్డే, గురువారం. టైం వచ్చేసి 8:07 అయింది, కరెక్ట్గా 8 అనుకోండి. ఇంకా చూద్దాం. మరి మన టార్గెట్ వచ్చేసి ఈరోజు 3000 టార్గెట్. టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 5 లేదా 6 కల్లా 3000 అనే కంప్లీట్ చేయాలి. అది మన టార్గెట్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనం డ్యూటీ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం కిలోమీటర్ జీరో చేసుకున్నట్లయితే మనకు కూడా కొంచెం తెలుస్తుంది ఎన్ని కిలోమీటర్లు తిరిగాము, ఈరోజు డీజిల్ ఎంత అయింది అనేది. ఓకే, మరి అయితే కిలోమీటర్ అయితే జీరో చేశాను. ఇప్పుడు వచ్చేసి ర్యాపిడ్ ఆన్ చేద్దాం, ఓలా ఆన్ చేద్దాం. రెండు అనేది ఆన్ చేద్దాం. ఈరోజు ఎర్నింగ్ అనేది చూసుకుందాం. రెండు ఆన్ చేసి ఓలా ర్యాపిడ్ ఆన్ చేశాను. ఇప్పుడు ఓలా చూద్దాం. ఓలాలో వచ్చేసి మనకు వచ్చేసి ఇన్సెంటివ్ పెట్టిండు. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 10 వరకు అని, నైట్ 10 వరకు. ఇదిగోండి, టోటల్ 14 రైడ్స్ చేసినట్లయితే 700 వస్తాడు. 11 రైడ్స్ చేస్తే 500 ఇస్తాడు. 8 రైడ్స్ చేస్తే 350 ఇస్తాడు. ఇది కూడా మనకి టైమింగ్ ఇదిగోండి, 8 AM to 9:59 PM, 10 వరకు, నైట్ 10 వరకు అనే టైమింగు. ఈ టైంలోనే మనకి రైడ్స్ అనేవి కౌంట్ అవుతాయి. దీని తర్వాత నైట్ 10 లేదా మార్నింగ్ 8కి ముందు అనేది రైడ్స్ తీస్తే ఆ రైడ్స్ అనేవి మనకు కౌంట్ కావు. ఓకే, అయితే అన్ని రైడ్స్ అనే కౌంట్ అవుతాయి, ఇంక్లూడింగ్ రెంటల్ కూడా కౌంట్ అవుతుంది. రెంటల్ ఏమన్నా వెళ్తే కానీ అవి కూడా కౌంట్ అయిపోతాయి. ఇవన్నీ కింద ఇచ్చింది చూడండి. హిమాయత్ నగర్ 299 అంట, 17 కిలోమీటర్స్. హిమాయత్ వెళ్ళను, వేరే చూద్దాం, ఇంకోటి ఏమన్నా పడుతుందేమో. అయితే రైడ్ అయితే ఏం పర్లేదు, ఇంకా రైడ్ ఏమన్నా పడితే తర్వాతనే మీకు అప్డేట్ చేస్తాను, ఏమన్నా రైడ్ పడ్డాక. అలా కూడా మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అనేది, ఎవరైనా ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళకి. ఇప్పుడు వచ్చేసి మనం వెయిట్ చేద్దాం, రైడ్ పడే వరకు అనేది వెయిట్ చేద్దాం. ఓకే, మరి అయితే రైడ్ ఏమైనా పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే మనకు వచ్చేసి 5 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ర్యాపిడో, ఓలాలోనే. మొత్తం టైం వచ్చేసి 2 అవుతుంది. 5 రైడ్స్ కంప్లీట్ అయినాయి. అమౌంట్ వచ్చేసి 1500 అయితే అయ్యింది ప్రజెంట్ ఇప్పటికీ. చూద్దాం, మరి చూపిస్తే చూడండి. అవి 5 రైడ్స్ అనేది మధ్యలో వచ్చేసి ఒక 1/2 అవర్ అనేది బంద్ చేసిన డ్యూటీ. కొంచెం డీజిల్ ఫిల్టర్ చేంజ్ చేసిన, మైలేజ్ రావట్లేదని. చూపిస్తే చూడండి 5 రైడ్స్ అనేది. ఇదిగోండి 108 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. 108 కిలోమీటర్లు ట్రావెల్ చేసాము ఇప్పటికీ. ఫస్ట్ రైడ్ వచ్చేసి 8:15కి పడింది. కొంపల్లి నుంచి ఫిలిం నగర్ అపోలో హాస్పిటల్ ఇది డ్రాప్. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 365 రూపీస్. దాంట్లో GST వచ్చేసి 19 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 395 రూపీస్ ఇచ్చిండు. 21.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 1 అవర్ 5 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి ఫిలిం నగర్ నుంచి చింతల్ డ్రాపు, జీడిమెట్ల చింతల్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 376 రూపీస్. దాంట్లో నుంచి GST వచ్చేసి 20 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 406 రూపీస్ అయితే ఇచ్చిండు. 57 మినిట్స్ టైం పట్టింది. 20 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము ఈ రైడ్లో. 406 రూపీస్ వచ్చింది.
దాని తర్వాత రైడ్ వచ్చేసి కోంపల్లికి వచ్చేసినాం నాన్న నుంచి జీడిమెట్ల నుంచి. ఇది చెప్పాను కదా డీజిల్ ఫిల్టర్ మారుద్దామని చేంజ్ చేశాను. బొల్లారం బృందావన్ కాలనీ కోంపల్లి నుంచి పికప్, అక్కడ నుంచి లూలు మాల్ డ్రాపు. దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 323 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 16 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 323 రూపీస్ ఇచ్చిండు. 13 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 45 మినిట్స్ టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి కూకట్పల్లి నుంచి గాజుల రామారం డ్రాపు. అంటే ఇది గాజుల రామారం కాదు, ఇంకా ముందుకి. ఇది ప్రగతి నగర్ సిగ్నల్ రూట్ ఉంది కదా, ఆ రూట్లో డ్రాప్ చేశాను. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 190 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 10 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 213 రూపీస్ ఇచ్చింది. 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. 8 వరకు ట్రావెల్ చేసాము. 19 మినిట్స్ టైం పట్టింది. 9 కిలోమీటర్. దాని తర్వాత రైడ్ వచ్చేసి గండిమేసమ్మ సిగ్నల్ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి కోంపల్లి. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 230 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 14 రూపీస్ అయితే కట్ చేసిండు. సారీ, ఇన్సూరెన్స్ 3 రూపీస్ కట్ చేసిండు. జిఎస్టీ 11 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 227 రూపీస్ ఇచ్చిండు. 9.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 21 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. టోటల్ వచ్చేసి 5 రైడ్స్ చేసాము. ఇప్పటికి 1565 రూపీస్ అమౌంట్ ఇచ్చిండు. ఇన్సెంటివ్ చూసుకున్నట్లయితే 11 రైడ్స్ చేస్తే 500 ఉంది. మనం మ్యాక్సిమం ట్రై చేద్దాం 11 రైడ్స్ చేసేకి. 14 రైడ్స్ అంటే కష్టం, కానీ 11 అయితే ట్రై చేద్దాం. 500 రూపీస్ ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 5 రైడ్స్ కంప్లీట్ అయినాయి, అంటే ఇంకా 6 రైడ్స్ అనేవి కంప్లీట్ చేయాలి. ఇప్పుడైతే ఉన్న కోంపల్లిలోనే ఉన్నాం కదా, తినేసి ఉన్న కరెక్ట్ 3 కల్లా ఖచ్చితంగానే లాగిన్ అవుదాం. 3కి లాగిన్ అయ్యి 6 రైడ్స్ అనేవి కంప్లీట్ చేసే కానీ మ్యాక్సిమం ట్రై చేద్దాం. 99% అనేది ట్రై చేద్దాం. ఈరోజు ట్రై చేయాలా, 500 ఇన్సెంటివ్ కొట్టేయాలా. ఓకే, మరి అయితే మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ 3కి లాగిన్ అయ్యేటప్పుడు అయితే అప్డేట్ చేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 1:50 అయింది. 2 అనుకోండి. మార్నింగ్ వచ్చేసి 8కి లాగిన్ అయ్యాము. 8, 9, 10, 11, 12, 1, 2, 3 7 అవర్స్ డ్యూటీ చేసాము. ఈవినింగ్ 6 రైడ్స్ ఎంతసేపు పడితే అంతసేపు అనేది డ్యూటీ అనేది చేసుకున్నాం. కొంచెం మనకు మైలేజ్ పెరిగింది కాబట్టి డీజిల్ కూడా ఉంటుంది. మనం కొట్టించే డీజిల్లోనే ఉంటుంది, సరిపోతాయి మ్యాక్సిమం. చూద్దాం, ట్రై చేద్దాం. మనమైతే 6 రైడ్స్ అయితే కంప్లీట్ చేసి ట్రై చేద్దాం. ఓకే, మరి మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు అయితే మళ్ళీ అయినా మీకు అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే. ఇప్పుడైతే మనకి ఇంకో 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకో 3 రైళ్ళు. మార్నింగ్ 3కి ఎక్కుతా అని చెప్పాను కదా, 3కి ఎక్కలేదు, 4కి ఎక్కాను డ్యూటీ అనేది. మన టార్గెట్ అయితే కంప్లీట్ అయింది 3000 వరకు. ర్యాపిడో ఓలాలోనే అయ్యింది, కానీ పేమెంట్ అయితే చాలా ఎక్కువ ఇచ్చింది. ఒక రకంగా అయితే ఇచ్చింది, అంత ఎక్కువ ఇలే అంత తక్కువ ఇలే. వర్షం అయితే పడింది, ఇప్పటికి పడుతుంది వర్షం. కొంచెం ఈ సైడ్ అయితే కోంపల్లి సైడ్ అయితే కొంచెం తగ్గింది, కానీ వేరే సిటీలో అయితే కొంచెం పడతానే ఉంది. ఇప్పుడైతే రైట్ చూద్దాం, మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగాము, ఎంత అమౌంట్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి 159 కిలోమీటర్లు తిరిగాము. మైలేజ్ వచ్చేసి 15.1 ఇచ్చింది పర్ లీటర్కి. అంటే కరెక్ట్ 1000 రూపాయలు డీజిల్ అనేది తాగింది, అటు ఇటు కాకుండా. ఇదిగోండి, టోటల్ వచ్చేసి 8 రైడ్స్ అయితే కంప్లీట్ చేసాము. 2400 అయింది. మనకి 350 రూపీస్ అయితే ఇన్సెంటివ్ వచ్చింది. మనం వచ్చేసి ఈవినింగ్ అయితే ఒక రైడు 4కి అనే రైడ్ పడింది, కానీ నేను కొంచెం ముందు వేస్తే క్యాన్సిల్ చేసిండ్రు రైడ్ అనేది. మళ్ళీ వెంటనే మళ్ళీ అదే రైడ్ మళ్ళీ పడింది. రాంగ్ లొకేషన్ పెట్టి మరీ పడింది. అక్కడికి వెళ్ళాక అది కాదు లొకేషన్ అని వాట్సాప్లో పెట్టిండ్రు. నేను రాను, కుదరదు అని చెప్పేసిన. ఏం చెప్పలే, రెస్పాన్స్ ఏమీ ఇలా. 26 రూపీస్ అయితే క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చినాయి ఆ రైడ్కి. దాని తర్వాత వచ్చేసి కోంపల్లి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 297 రూపీస్. దానిలో జిఎస్టీ వచ్చేసి 15 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 330 రూపీస్ అయితే ఇచ్చిండు. 16.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 50 మినిట్స్ అయితే టైం పట్టింది మనకి. దాని తర్వాత రైడ్ వచ్చేసి శివాజీనగర్ నుంచి సైనిక్పురి డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 169 రూపీస్. దానిలో జిఎస్టీ వచ్చేసి 9 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 189 రూపీస్ ఇచ్చిండు. 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. దీనికే టైం చాలా పట్టింది, 41 మినిట్స్ టైం పట్టింది.
తొందరగా అయిపోతుంది 20-25 మినిట్స్లో అనుకున్నా కానీ 45 మినిట్స్ పట్టింది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఈస్ట్ నెహ్రూ నగర్ సైనిక్పురి నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి కుత్బుల్లాపూర్ గోదావరి హోమ్స్ డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 260 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 14 రూపీస్ అయితే కట్ చేసాను. మనకు వచ్చేసి 291 రూపీస్ ఇచ్చిండు. 11 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 39 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. టోటల్ అయితే 2402 రూపాయలు అనేది అయింది. 2403 రూపాయలు అనుకోండి. ప్లస్ ఇన్సెంటివ్ వచ్చింది కదా మనకి ఈరోజు 250 రూపీస్, 350 రూపీస్ వరకు 346 రూపీస్ వచ్చింది. 2750 రూపీస్ అయింది. మనకు వచ్చేసి ఇన్సెంటివ్ వచ్చేసి ఇది మనకి 8 రైడ్స్కి 300 కలిసి చూపించింది. ఇది ఉంది కింద 8 రైడ్స్కి 300 చూపించాడు, కానీ మనకి ఇచ్చింది మాత్రం 346.50 అంటే ₹3.50 వచ్చేసి మనకి టీడీఎస్ అనేది కట్ అవుతుంది. మనకు వచ్చిన ఇది ఇన్సెంటివ్లో నుంచి 1% వచ్చేసి టీడీఎస్ కట్ అవుతుంది. 1% టీడీఎస్ కట్ అవ్వగా మనకు వచ్చింది ₹346.50 వచ్చింది. మనం ఇన్సెంటివ్ ఎంత కొట్టినా కానీ దాంట్లో నుంచి 1% వచ్చేసి టీడీఎస్ అయితే కట్ అవుతుంది ఇన్సెంటివ్లో. అది మరి అయితే ఇప్పటికైతే అయింది. టోటల్ వచ్చేసి 2749 రూపాయలు ఉన్న 2750 రూపాయలు అనుకోండి. డివైడెడ్ బై 159 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. 159 వేసుకుంటే ఈరోజు మనకు వచ్చేసి పర్ కిలోమీటర్ వచ్చేసి 17 రూపీస్ అయితే పడింది. ఈరోజు డీజిల్ వచ్చేసి 1000 రూపాయలు తాగింది. చూడండి 15 మైలేజ్ వచ్చేసి 15.1 ఇచ్చింది. మనం తిరిగింది 159 కిలోమీటర్స్, అంటే కరెక్ట్ 1000 రూపాయలు డీజిల్ అయితే తాగింది. 2750 రూపాయలు -1000 అంటే ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1750 రూపాయలు అయితే మనకనే మిగిలింది ఈరోజు. ఇది ఇంకా 1750 రూపాయలు అయితే మనకు మిగిలింది. టోటల్ రైడ్స్ వచ్చేసి 8 రైడ్స్ చేసాము, 8 రైడ్లు చేసాము. 11 చేద్దామని అనుకున్నాం కానీ వర్షం పడింది, ఫుల్ ట్రాఫిక్ ఉంది. అందుకని నా 8తోనే క్లోజ్ చేసిన. వర్షంగా పడుకుని ఉంటే 11 అనేది కంప్లీట్ చేసేటోంది. ఇంకా ఈరోజు అయితే 1750 రూపాయలు అనేది మనకు మిగిలింది. 1750 రూపాయలు అంటే ఎంతసేపు డ్యూటీ చేసామంటే 4 నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయ్యింది. 7కి డ్రాప్ చేసేసాను. 4 to 7 3 అవర్స్, మార్నింగ్ 6 అవర్స్, 9 అవర్స్ అనేది డ్యూటీ చేస్తే మనకు వచ్చేసి 1700 అనేది మిగిలింది. 1750 రూపాయలు. ఇంకా ఇది ఈరోజు బిజినెస్ వచ్చేసి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓకే మరి అయితే బాయ్ అందరికీ, గుడ్ నైట్. రేపు చూద్దాం, రేపు వచ్చేసి ఫ్రైడే, రేపు ఎట్లుంటుందో బిజినెస్ చూడాలి ఇంకా. ఓకే మరి అయితే నా వీడియో కానీ నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కూడా లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే మీకు కొంచెం, నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా పర్ మంత్ ఎర్నింగ్ కూడా మీకు అనేది చూపిస్తాను. పర్ మంత్ ఎండింగ్ వచ్చేసి మంత్ ఎండింగ్లో అనేది చూపిస్తాను. మంత్ ఎండింగ్లో ఈ మంత్ మొత్తం కలిపి ఎంత అయింది మనకి అనేది మీకు మొత్తం కలిపి అనేది చూపిస్తాను. ఓకే మరి అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను మంత్ ఎండింగ్లో పెట్టిన వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది మనకి ఎంత మిగులుతుంది, డీజిల్ బొంగ మన ఖర్చుల బొంగ ఎంత మిగులుతుంది అనేది అర్థమవుతుంది. అందుకు చెప్తున్నాను. ఓకే మరి అయితే బాయ్ అందరికీ, గుడ్ నైట్.